ప్రైజ్ ద లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. మరి ఈరోజు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితము ఒక కాన్సెప్ట్తో రన్ అవుతుందండి. ఏంటంటే ఎక్కువ బాధ పెట్టేటువంటి ఒక సందర్భం ఏంది ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ఒంటరితనం. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఒంటరితనం, లోన్లీనెస్ ద్వారా సూసైడ్స్, వివిధ రకాల డెసిషన్స్, అడిక్షన్స్, కొత్త కొత్త అలవాట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రోన్ అవుతున్నారండి. మరి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ఈ ఒంటరితనాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే నిన్ను ప్రేమించే వారు ఒకరున్నారండి. పరిశుద్ధుడైన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చవు. హల్లెలూయా. 100% అండి. అగ్ని వంటి శోధనల మధ్య నువ్వు నడుస్తున్నప్పటికీ కూడా నీ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫైర్ లాగా నిన్ను కాల్చివేయాలని ఎదురు చూసినటువంటి తరుణంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకున్నాడని జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డ. ఎందుకంటే మనుషులతో చెప్పుకోలేనటువంటి యొక్క ఒంటరితనం ఏదైతే ఉందో, ఎవరి దగ్గర చెప్పుకున్న సొల్యూషన్ దొరకకుండా, ఎవరు ఓదార్చే వాళ్ళు లేక, నిరాశ నిస్పృహల మధ్య వెళ్తున్న ప్రతి బిడ్డకి ఈ యొక్క వాక్యాన్ని మరి అన్వయించుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వారి హృదయాల్లో ఉంచుకుంటారో, ఆయన ఉన్నాడని ఒక్క మాట మీరు నమ్మండి. మీ జీవితాన్ని ఆయనకి సమర్పించండి. ఈ యొక్క ఒంటరితనం నుంచి బయటికి రండి. అదేవిధంగా క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా ఒక ఆలోచనతో, జ్ఞానంతో, దేవుని యొక్క ప్రొటెక్షన్తో నడిపించబడండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.